బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో కురుస్తోన్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. లగ్డికపూల్లో ఏర్పడ్డ గుంతలతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. హైదరాబాద్ లో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం కాగా రోడ్లపైన మొత్తం కూడా వరద కాలువలను తలపించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం లకడికపూల్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని చూస్తూ ఉన్నాము. లకడికపూల్ బస్ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ చూడొచ్చు దాదాపుగా అడుగున్నర లోతున్నటువంటి గొంతలు ఇక్కడ మనం చూడొచ్చు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మొత్తం పూర్తిగా కూడా గుంతలమయంగా మారినటువంటి రోడ్లు ఇక్కడ మనం చూడవచ్చు. పూర్తిగా కూడా కంకర తేలినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఇటు కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, ఇక్కడ నుంచి ఇటు కోటి కానీ, దిల్షుక్ నగర్ కానీ, ఎల్బీ నగర్ అని వెళ్ళాలంటే ఇది ఒక ప్రధానమైనటువంటి రహదారిగా మనం చెప్పుకోవచ్చు. నిత్యం కూడా వేలాది వాహనాలు ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. లకడికపూల్ ప్రాంతం అంటే ఖచ్చితంగా కూడా నిత్యంగా ట్రాఫిక్ జామ్కు మారిపేరుగా కూడా చెప్పవచ్చు. ఆ రోడ్లు కానీ కొంత అంటే బాగున్నట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ సమస్యను కొంతవరకు నివారించవచ్చు. దీనివల్ల కూడా పూర్తిగా రోడ్డు ట్రాఫిక్ జామ్తో నిండిపోవడం, గంటల తరబడి కూడా రోడ్లపైన వాహనదారులు ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి కొంతమంది మనతో ఆటో వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయండి. రోడ్లు మొత్తం సిటీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా సిటీ మొత్తం ఇంకా శ్రీనగర్ కాలనీలో అయితే అసలు పోవాలంటేనే చాలా ప్రాబ్లం ఉంది. దాంతో ట్రాఫిక్ ఇక బేగంపేట అక్కడ మొత్తం ఎక్కడ చూసినా సిటీ ఆల్రౌండర్ సిటీ మొత్తం ఇదే ప్రాబ్లం. అసలు ఒక్కొక్క జాగా గుంతల మొత్తం టైర్ పడిపోయి ఇట్లా ముందర టైర్లు మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఒకటి బేరింగ్ ఇరిగిపోతుంది. అట్లా ప్రాబ్లం చాలా ఇబ్బందులు ఉన్నాయి. కూడా మీకు సమస్యలు వస్తూ ఉంటాయి ఈ రోడ్లు ఉండడం వల్ల. ఎట్లా ఇక వస్తాయి. ఇక వాటర్ పడ్డప్పుడు ఇప్పుడు వాటర్ పడ్డప్పుడు అంతా లేవల్ ఉంటాయి. ఇక అంతా రోడ్డే అనుకొని ఇక తెలివనోడు ఇక గుంతలో ఇక వాటర్లో ఇక టైర్ పడిపోతాయి. ఇక అట్లాంటివి కూడా హెల్త్ ప్రాబ్లం వస్తాయి ముంగట. ఇక ఎంత సమయం పడుతుంది మీరు అంటే వెళ్ళాలంటే? మీకు మామూలు టైంలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు వచ్చి రోడ్లన్నీ కూడా పూర్తిగా ఖరాబ్ అయినాయి. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గంటన్నర టైం పడుతుంది. ఎంత దూరం ప్రయాణం? పంజార్ పోవాలంటే చాలా తిప్పాలి అవుతుంది. ఎట్లా దాదాపుగా 4-5 గంటలు కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది అంటున్నారు. నిజంగా ఈ సమస్య ఉందా? మీరు ఎట్లా ఉంటుంది ఇక్కడ? చాలా ఘోరం అనిపిస్తుంది. ట్రాఫిక్ సమయంలో గంటలు వెయిటింగ్ చేయవలసి వస్తుంది. మొత్తం మీద గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది అంటున్నారు. దీంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. చెప్పండి, మీకు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు రోడ్లు క్లీన్ చేయడం కానీ మీకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి? మాకు ఇంతకుముందు చాలా బాగుండేది సార్. ఇప్పుడు ఈ వానవాడి ఇట్లా రోడ్లు మొత్తం గుంతలు పడింది కదా, దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఊడ్చిన కొద్దిగా కూడా మళ్ళీ గుంతలు రోడ్ సాపుకుంటే మాకు చాలా బాగుంటుంది. ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. ఇప్పుడు మొత్తం కూడా రోడ్లు అంతా కూడా కంకర తేలిన పరిస్థితి కూడా ఉంది, గుంతలమయంగా మారింది. దీంతో మీకు అంటే వర్క్ భారం పెరుగుతా ఉందా? ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? మాకు వర్క్ భారం చాలా పెరుగుతూ ఉంది సారు. ఊడకపోతే మా సారోళ్ళు కోపం అవుతారు. మళ్ళీ ఊడుతుందని పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అంటే ఎట్లా ఈ సమస్యను పరిష్కారం చేయాలంటే ఏం చేస్తే బాగుంటారు? క్వాలిటీ ఉన్న రోడ్లు వేయాలా? ఎట్లా ఉండాలి అసలు? అంటే రోడ్లు మంచి రోడ్లు వేయాలి సార్. గవర్నమెంట్ వాళ్ళు దీనివల్ల చర్య తీసుకోవాలి. మంచి రోడ్లు వేయాలి. వేస్తుండ్రు కానీ అది ఎప్పుడో పోతుంది. మళ్ళీ చాలా మంచి రోడ్లు వేయాలి. మంది కూడా మనతో ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు రోజుకి ఎన్ని గంటల పని చేస్తారు? అసలు ఏమవుతుంది? మీ కంకర మొత్తం తేలుతా ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఎట్లా ఉంది? 12 గంటల పని సార్. 1 గంట దాకా చేస్తాం. ఏం పుట్టిపడి రోడ్లు వేస్తున్నారు, లక్షలు తీసుకొని పోతున్నారు. వాళ్ళకేం సార్, ఈ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ అని మా పనాలే పోతున్నాయి. ఎంతగానో కొడతాం సార్. వీడికి తరకల ఆఫీస్ కాడికి అస్సాం రవీంద్ర భారత్ బిల్ల మంచి ఎంతగానో కొట్టమని ఎన్ని రోజులు కష్టపడమంటారు. జీవితం అంతా ఇదే నమ్మకు. ఏనాడు సుఖం లేకపోయి ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మా పాలనే గరీబుల పాలన తింటున్నారు. ఎట్లా ఉందమ్మా మీ జీతాలు? ఎలా ఉన్నాయి? ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారా? వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఎట్లా ఉంటాయి? లేదు, ఎక్స్ట్రా జీతాలు మా డ్యూటీ మేము చేసుకుంటున్నా కానీ మా పాలన తింటారు గరీబులు. కాళ్ళలో పోతున్నారు. వాళ్ళకి ఏం నొత్తది? మాకు ఆయాసం ఉంది. మేము కొట్లాడుకోవాలి. మొత్తం మీద మరికొంతమంది కూడా ఇక్కడ నగరవాసులు ఉన్నారు. సార్, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఇక్కడ రోడ్ల మీద నడిచే పరిస్థితి అంటారు. ఈ రోడ్లను చూస్తే రోడ్లు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ వెహికల్స్ అంతా పుట్టినంతా మా మీద పడుతున్నది. ఈ డ్రైనేజీలు ఎక్కడెక్కడ జామ్ అయిపోయినాయి. కాబట్టి అధికారులు తొందరగా దీన్ని నిర్ణయం తీసుకొని క్లీన్ చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అంటే ఎందువల్ల అసలు ఈ రోడ్డు డ్యామేజ్ అయిన పరిస్థితి? కనీసం రాజధాని రోడ్లు అంటే ఒక అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా ఒక క్వాలిటీ నాణ్యత ప్రమాణాలు పాటించాలి. అంటే అవి పాటించకపోవడం వల్ల డ్యామేజ్ అవుతున్నాయా? దేనివల్ల ఇవి డ్యామేజ్ అవుతున్నాయి? ఇక్కడ ఈ రోడ్ల వల్ల డ్రైనేజీ వల్ల బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా రోడ్ల మీదకి వచ్చి ఆ రోడ్డు వెహికల్ తిరిగి గుంతలు పడి ఇట్లా అయిపోతుంది.
కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచి పాలన చేస్తున్నాడు. ఆయనేమో కాదు, ఆయన తక్కువ టైం ఉంది కాబట్టి చేయలేకపోతున్నాడు. తొందరలో ఆయనకు కూడా అందరం వినతి పత్రం ఇచ్చేసి తొందరగా రోడ్లు వేస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఇచ్చారు. మొత్తం మీద ఇటు రోడ్ల పరిస్థితి మాత్రం అత్యంత అధ్వానంగా తయారైంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా కూడా పూర్తిగా గుంతలమయంగా మారిందని చెప్పి కూడా అంటున్నారు. దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇటు వాహనాలు డ్యామేజ్ కావడం కావచ్చు, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నామంటున్నారు. ఇప్పటికైనా కూడా రోడ్లను బాగు చేసి వెంటనే తమకు అంటే ఎటువంటి సమస్య లేకుండా చేయాలి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది, ఈ సమస్యను కూడా లేకుండా చేయాలని చెప్పి కూడా వాహనదారులు అదేవిధంగా నగరవాసులు కోరుకుంటున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రము ఈ రోడ్లు డ్యామేజ్ కావడంతో కూడా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిని క్లీన్ చేయాలంటే కూడా అని చెప్పి కూడా అంటున్నారు. దీనివల్ల క్వాలిటీతో కూడినటువంటి రోడ్లు, నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి రోడ్లు వేసినట్లయితే ఇటువంటి సమస్యలు అంటే రోడ్లు డ్యామేజ్ కావడం సమస్యలు కూడా రావని చెప్పి కూడా సిబ్బంది చెప్తా ఉన్న